ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. గత రాత్రి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ప్రాజెక్టులలో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతున్నట్టు కూడా అధికారులు అయితే అప్రమత్తారు. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమ్రంభీం ప్రాజెక్టులో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతున్నట్టు కూడా అధికారులు అప్రమత్తం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే కూడా ఏదైతే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి లోతట్టు లెవెల్ వంతెనలపై నుంచి కూడా వరద నీరు ప్రవహించడంతో కూడా అధికారులు అప్రమత్తమైనారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూరు మండలాలకు సంబంధించి కూడా లో లెవెల్ వంతెనలపై నుంచి నీరు ప్రవహించడంతో కూడా కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దిండి వాగుపై కూడా ఏదైతే వాటర్ ప్రవహించడంతో కూడా ఆ భారీగా కూడా వరద నీరు అయితే పోతుండడంతో కూడా ఆ గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా అనార్పల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కెరమేరి మండలంలో అనార్పల్లి బ్రిడ్జి ఏదైతే వాగు కూడా ఉప్పొంగడంతో కూడా 10 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మారుమూల ప్రాంతాల్లో అయినటువంటి కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో కూడా ఏదైతే వర్ష ప్రభావంతో కూడా లో లెవెల్ వంతెనలు ఉప్పొంగడంతో కూడా పలు గ్రామాలకైతే ఇటు వేమనపల్లి కావచ్చు, కోటపల్లికి సంబంధించినటువంటి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ధోని ప్రభావంతో కూడా ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు ఏదైతే రేపటి నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాల నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై కూడా టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రతి జిల్లా కార్యాలయంలో కూడా ఏదైతే కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడైతే ఏదైతే వాటర్ ఎఫెక్ట్ లోతట్టు ప్రాంతాలకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తం చేసిన అవసరమైతే కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు అయితే తెలుపుతారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే జిల్లాకు సంబంధించి ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరూ కూడా ఏదైతే జిల్లాలోనే ఉండి కూడా ఏదైతే వర్షాల పైన కూడా వర్షాల ప్రభావానికి సంబంధించి కూడా పర్యవేక్షణ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఏదైతే జిల్లాలను విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ముఖ్యంగా కూడా ఏదైతే ప్రతిరోజు కూడా ఏదైతే ఈ వర్షాల ప్రభావం నేపథ్యంలో కూడా అధికారులు అయితే విజిట్ చేసి మారుమూల గ్రామాలు ఏదైతే ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను విజిట్ చేసి కూడా అక్కడ ప్రజలను అయితే మోటివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఇక ఏదైతే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు సింగరేణికి కూడా భారీగా కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఖైరుగూడ కొమ్రంభీం జిల్లాకు సంబంధించి ఖైరుగూడ కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి రీజన్కి సంబంధించి కూడా ఇటు శ్రీరాంపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లి, శ్రీరాంపూర్ కావచ్చు, మందమారి కావచ్చు, ఇందారం ఓసీపీలలో కూడా బొగ్గు నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే వరదకు ఏదైతే వర్షం ప్రభావంతో కూడా వర్షాలు కురవడంతో కూడా మొత్తం కూడా ఓసీపీలన్నీ కూడా బురదమయం అవి కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓబీ పనులు కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినట్టు కూడా ఏదైతే అధికారులు అయితే వెల్లడిస్తారు. ఈ ప్రభావంతో కూడా మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైన సింగరేణి కూడా భారీగా కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజుల పాటు కూడా భారీగా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.